అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. గదుల వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల దగ్గర ఆంక్షలు విధించారు. స్ట్రాంగ్ రూముల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఎల్లుండి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనికోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, అంటే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? ఎల్లుండి జరిగే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలన్నీ కూడా 33 జిల్లాలకు సంబంధించిన జిల్లా కేంద్రాల్లోని విద్యా సంస్థలకు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఇప్పటికే ఆ స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించారు. అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు నిఘా కూడా ఉంచారు. అయితే మొదటగా పోలింగ్ కేంద్రాల నుంచి అక్కడ నియర్ బై ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో అక్కడికి చేరుకొని అక్కడ నుంచి ఒక నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ సెంటర్ల దగ్గరికి చేరుకున్నాయి. 33 జిల్లాలకు సంబంధించి 33 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ ఆసిఫాబాద్ సంబంధించి ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ ఆసిఫాబాద్ స్కూల్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది అజీజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్ బోత్కు సంబంధించిన నియోజకవర్గాల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఇది టెక్నికల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్, నిర్మల్, ముత్తోలుకు సంబంధించిన 3 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్లు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మల్లో ఏర్పాటు చేశారు. ఇటు నిజామాబాద్కు సంబంధించి ఆర్మూర్, బోధన్, బాన్స్వాడ, నిజామాబాద్ అర్బన్, రూరల్తో పాటు బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇదంతా గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డికి సంబంధించి ఇటు ఏఎంసీ గోడౌన్స్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు జగిత్యాలకు సంబంధించి కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు పెద్దపల్లికి సంబంధించి రామగుండం, మంతని, పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించి 3 నియోజకవర్గాలకు పెద్దపల్లి జిల్లాలో జేఎన్టీహెచ్ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు కరీంనగర్ సంబంధించి కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఇటు రాజన్న సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలు, సంగారెడ్డికి సంబంధించి నారాయణఖేడ్, ఆందోళ్, జైరాబాద్, సంగారెడ్డి ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలోనే పటంచెరు కూడా ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు మెదక్ సంబంధించి మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు సిద్దిపేటకు సంబంధించి హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు, ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు రంగారెడ్డి జిల్లాకు వచ్చేసి ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ సంబంధించిన షేర్లింగంపల్లి ఈ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన అన్నీ కూడా ఇటు రంగారెడ్డికి సంబంధించి జిల్లా ఇటు ఇంజనీరింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర అక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేరుకున్నాయి. ఇటు వికారాబాద్కు సంబంధించి కూడా పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఇటు మేడ్చల్కి సంబంధించి మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్కి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటు హైదరాబాద్కు సంబంధించి ముషిరాబాద్ ఏవీ కాలేజీలో, మలక్పేట్ ఇండోర్ స్టేడియం అంబర్పేటలో, అంబర్పేట నియోజకవర్గం ఆర్బీ వెంకట్రామరెడ్డి ఉమెన్స్ కాలేజీలో, ఇటు జుబ్లీలకు సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో, ఇటు సన్నత్ సంబంధించి కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇటు నాంపల్లికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చరల్ కాలేజ్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. మాసప్ ట్యాంక్లో ఇదే విధంగా ఇప్పుడు కార్వాన్కి సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్లో ఏర్పాటు చేశారు. గోషమాల్ సంబంధించి ఎస్రా హాల్లో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోటిలో ఏర్పాటు చేశారు. ఇదే విధంగా చార్మినార్ సంబంధించి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ముక్రాంజాయి రోడ్లో ఇక్కడ హైబ్రిడ్స్లో ఏర్పాటు చేశారు. చంద్రయాన్ గుట్ట, బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన నిజాం కాలేజీలో, యాకుత్పూర్ వచ్చేసి సరోజిని దేవి వనితా మహావిద్యాలయ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి ఏర్పాటు చేశారు. ఇదే విధంగా హైదరాబాద్ సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి రామరెడ్డి ప్రొఫెసర్ రామరెడ్డి
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన కౌంటింగ్ హాల్లో అక్కడ కౌంటింగ్ ఏర్పాటు చేశారు. నారాయణపేట మక్తల్తో పాటు ఇవి రెండు కూడా శ్రీ దత్త బృందావన్ ఇన్స్టిట్యూట్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇటు మహబూబ్నగర్ జడ్చర్ల దేవరకొత్తకు సంబంధించి ఇటు ఏదైతే అబ్దుల్ కలాం భవన్ పాలిటెక్నిక్ బ్లాక్లో ఇక్కడ మహబూబ్నగర్లో ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతుంది. ఇటు వనపర్తికి సంబంధించి వనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ గోడౌన్లో ఏర్పాటు చేశారు. ఇటు గద్వాల్ జోగులందకు సంబంధించి గద్వాల్ అలంపూర్ ఒకే జిల్లాకు సంబంధించి కాబట్టి అక్కడ ఏర్పాటు చేశారు. ఇటు నల్గొండకు సంబంధించి దేవరకద్ర, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్గొండ, మునుగోడుకు సంబంధించి ఏదైతే దుప్పలపల్లి విలేజ్ కాలేజ్ ఆఫ్ తిప్పర్తి మండలం నల్గొండలో ఇవి కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు సూర్యాపేటకు సంబంధించి హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట్, తుంగతుర్తి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ కౌంటింగ్ సెంటర్ అంతా కూడా ఏఎంసీ గోడౌన్ సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి, ఆలేరు సంబంధించి కూడా ఇటు అరోరా హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అకాడమీ రాయగిరిలో ఏర్పాటు చేశారు. ఇటు జనగాం సంబంధించి జనగాం, గన్పూర్ స్టేషన్, పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి విద్యాభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెంబర్తి విలేజ్లో ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు మహబూబాద్ సంబంధించి డోర్నకల్, మహబూబాద్ సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇదే విధంగా హన్మకొండకు సంబంధించి కూడా పర్కాల్, ఇటు వరంగల్ వెస్ట్కి సంబంధించి గోడౌన్ అగ్రికల్చర్ గోడౌన్స్లో ఏర్పాటు చేశారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లిలో ఏర్పాటు చేశారు. ములుగుకు సంబంధించి ములుగు నియోజకవర్గం జిల్లా, అదే జిల్లాలో ఒకటే కాన్స్టిట్యూన్సీ ఉంది, అక్కడ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి పినపాక, ఎల్లందు, కొత్తగూడెం, అశ్వరాపేట్, భద్రాచలం సంబంధించి అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎస్పీ పాల్వంచ దగ్గర ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు ఖమ్మానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో 5 పోలింగ్ కేంద్రాలు 5 నియోజకవర్గాలకు సంబంధించి ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. ఇది శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లో ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసినట్టయితే ఈ 33 జిల్లాల వ్యాప్తంగా కూడా ఇప్పటికే 144 సెక్షన్ ఉంది. 33 జిల్లా కేంద్రాల్లో ఇప్పటికీ ఎవరికైనా రాజకీయ నాయకులకు ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడ ఖచ్చితంగా వారు అక్కడ ఉండి ఈ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉండొచ్చు అని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ కూడా దాదాపు అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ ఏవైతే కౌంటింగ్ హాల్స్ ఉంటాయో అక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. అక్కడ అంతా కూడా సీసీ కెమెరాలు నిఘా ఉన్నాయి. అక్కడ వెబ్ కాస్టింగ్తో పాటు ఇతర సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు భద్రతా పర్యవేక్షణ స్టేట్ పోలీసులతో పాటు ఏదైతే సెంట్రల్ ఫోర్స్ కూడా డిప్లై చేశారు. ఇటు సిఆర్పీఎఫ్, ఎస్పీఎఫ్ బలగాలు అక్కడ మోహరించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల నిఘాతో ఇటు కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎల్లుండి 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేదాకా కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే ఏజెంట్లకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లకు పాసులు జారీ చేశారు. ఆ పాసులు ఉన్న వారు మాత్రమే కౌంటింగ్ హాల్లోకి వెళ్ళే అవకాశం వెళ్ళాలి. కౌంటింగ్ హాల్లోకి ఎలాంటి మొబైల్ ఫోన్స్ను అలో చేసేది లేదు. కౌంటింగ్ సెంటర్కి సంబంధించి నియర్ బై 100 మీటర్ల వరకు కూడా ఎవరిని ఎలాంటి వ్యక్తులను కూడా అనుమతించేది లేదని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తానికి చూసుకుంటున్నది ఎల్లుండి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.